కాంగ్రెస్ బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకుంటున్నారని, అందుకే 2014 నుంచి పాలనలు గాలికి వదిలేసి ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎవరో రైతు చనిపోయారని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు చనిపోతే కేటీఆర్ ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్ ఇప్పుడు రైతులు ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 నెలల నుంచి కరెంటు లేకపోతే అధికారులంతా ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలు పేషెంట్ల బాధలు కనిపించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి అక్కడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కాగానే ఏపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. కేసీఆర్ను ఎక్కువగా ఇష్టపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలని, రాష్ట్రాన్ని కేసీఆర్కు కట్టబెడితే బాగుపడుతుందని అందరూ కోరుకుంటున్నట్లు జగదీష్ రెడ్డి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ములుగులో ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంటుందని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కమలాపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుందని, కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్చెరు అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 738 మంది లబ్ధిదారులకు జీవో 58 ద్వారా మంజూరైన ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు హరీష్ రావు. ఇక జిల్లాలో 830 మందికి జీవో నెంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు హరీష్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసమంచి మండలం ఈశ్వరం ఆధారంలో రాజుపేటలో బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్లు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జాతీయ రహదారులు నిర్మాణం చేస్తామని మంత్రి వేములు అన్నారు. ప్రతి మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు సర్ చోటు రామ్ జాతీయ పురస్కారానికి సీఎం కేసీఆర్ను ఎంపిక చేసినట్లు అఖిల భారత రైతు సంఘం వెల్లడించింది. రైతులకు శ్రేయస్సుకు కేసీఆర్ చేస్తున్న కృషికి అవార్డు ప్రకటించినట్లు తెలిపింది. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పంజాబ్ రైతు సంఘం ప్రతినిధుల చేతుల మీదుగా సీఎం కేసీఆర్ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పోరాట స్ఫూర్తితో వరంగల్ విజయ డైరీని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయభాస్కర్ అన్నారు. వరంగల్ నగరంలో నిర్వహించిన విజయ డైరీ తెలంగాణ పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పాడి రైతులకు అండగా ఉండి అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ వారికి హామీ ఇచ్చారు. 650 కోట్ల రూపాయలతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సుంఖ్య రవిశంకర్ చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిందని, ఆయా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం నుంచి 10,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే రవి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా బయ్యారం మండలంలో నారాయణపురం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అలాగే వైస్ ఎంపీపీ తాత గణేష్ ఆధ్వర్యంలో గులాబీ కండువ కప్పుకున్నారు. ఎమ్మెల్యే బానోతు హరిప్రియ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ దళ సభ్యులు మహేష్ను మాజీ మంత్రి అమర్ సింగ్ తిలవత్ పరామర్శించారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి మహేష్ వారితో మాట్లాడారు. ఇక విచారణ పేరుతో మహేష్ను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, పోలీసులపై చర్యలు తీసుకొని అమర్ సింగ్ డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ కజిన్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అని, ఈ బిర్యానీ తినడానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా హైదరాబాద్కు వస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్లో భోజనం చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ అచ్చంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ధర్నా చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేస్తున్న పత్తి రైతులకు ఇచ్చిన దిగుబడికి పూర్తిగా భిన్నంగా ఉందని, దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని వంశీకృష్ణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అమరవీరుల విగ్రహం వద్ద 2008 డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 13 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినిపూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించడం, లబ్ధిదారులు ఇళ్లలో నుంచి ఖాళీ చేయించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, పోలీసు, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ఇక అధికారుల ఒత్తిడితో ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడెం మండలం రేణియతండాలో గ్రామస్తుల నుంచి విద్యుత్ అధికారులకు నిరసన ఎదురైంది. ఇక విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు తనిఖీలకు వెళ్లి వైర్లు కట్ చేసిన అధికారుల నుంచి గ్రామస్తులు తిరిగి వైర్లను లాక్కున్నారు. ఇక విద్యుత్ అధికారులు బృందాలుగా తండాలు తనిఖీలు చేసి అక్రమ కలెక్షన్లు తొలగించి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఎంజేఆర్ వైన్స్ పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. కల్తీ మద్యం సేవించడం వల్లే చంద్రయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైన్స్ వద్ద పడి ఉన్న చంద్రయ్యను చూసి బోర్ను వినిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం సాక్షిగా జడ్పీ చైర్పర్సన్ జక్కుశ్రీ హర్షినికి ఘోర అవమానం జరిగింది. ఇక ఇల్లందు క్లబ్ హౌస్ లో జరిగిన కంటి వెలుగు సమీక్ష సమావేశానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా పాలనా యంత్రాంగం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాదాను రద్దు చేసి ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని వ్యాపార వాణిజ్య వర్గాలు కోరుతున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నేడు ఎల్లారెడ్డి బంద్ కు హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైర నరేష్, రేంజర్ల రాజేష్లపై పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ కు మద్దతు తెలిపాయి. ఇబ్రహీంపట్నం ఫెరీలో శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొంతకాలంగా దారి స్థలం విషయంలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రసాద్, సత్యనారాయణ, యుగంధర్ అనే వ్యక్తులు మందు ఇచ్చి శ్రీనివాస్ను చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైజింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా సైజింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కార్మికులు నిరసన తెలిపారు. గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అధికారులు, యజమానులు స్పందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు భాగంగా బంద్ పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక ఇచ్చిన బంద్ కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. ఎక్సైల్ గ్రూప్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఎక్సైల్ సంస్థకు చెందిన 18 చోట్ల ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. కొన్ని పరిశ్రమలో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేశారు. సెక్యూరిటీ, పారిశుద్ధ సిబ్బందిని మినహాయించి ఇతరులు ఐటీ అధికారులు లోపలికి అనుమతించడం లేదు. కూకట్పల్లి మూసాపేట మెట్రో స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తిపై మెట్రో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో మెట్రో స్టేషన్ వద్ద మృతి చెందాడు. టికెట్ తీసుకోకుండా స్టేషన్లోకి ప్రవేశించిన వ్యక్తి ట్రాక్ పైకి ట్రైన్ చేరుకుని రైలు రాగానే దూకాడు. ఘటనపై మూసాపేట స్టేషన్ కంట్రోలర్ పులేందర్ రెడ్డి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతికి 4233 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 14 వరకు ఆర్టీసీ నిర్వాహకులు రైలు సర్వీసులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల క్రాస్ రోడ్, బోయినపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరుతాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ సీఈఓ సత్యనాథన్లను మంత్రి కేటీఆర్ స్నేహపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీల కలయికతో ఈ రోజు గొప్పగా ప్రారంభమైందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. అభిషేక మండపంలో అర్చకులు నందగిరి శంకరయ్య గురుస్వాములు, తుమ్మల సంతోష్, వాసాల మరి గోపి ఆధ్వర్యంలో దాదాపుగా 300 మంది శివభక్తులు శివదీక్షలు చేపట్టారు. తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. రాయకల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణరావు, మమతా దంపతులకు చెందిన భూమిని అక్రమంగా తమ ఆడబిడ్డ భూమిని పట్టా చేసుకునేందుకు తహసీల్దార్ దగ్గర ఒక స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మమత ఆగ్రహంతో సెల్ టవర్ ఎక్కింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ ఎన్నికలకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్ కౌన్సిలర్లకు ప్రమాణం చేసే సమయంలో ఆప్ బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సమన్వయం పాటించాలంటూ ప్రెసిడెంట్ ఆఫీసర్ సతీష్ శర్మ తోటి సభ్యులకు సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామభక్తులకు శుభవార్త చెప్పారు. శ్రీరాముల జన్మస్థలం అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ తేదీని వెల్లడించారు. త్రిపుర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యూపీఏలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రామాలయం ప్రారంభోత్సవం 2024 జనవరి 1న జరుగుతుందని అమిత్ షా ప్రకటించారు. పుణేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. శ్రీలంక టీమిండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక విక్టరీ సాధించింది. 207 పరుగుల లక్ష్యంలోకి బరిలోకి దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. BSNL ఎట్టకేలకు 5G సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5G సేవలు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 4G నెట్వర్క్ విస్తరణకు సంబంధించి TCS అలాగే డాట్లను కూడా షార్ట్ లిస్టు చేసినట్లు ఏడాది తర్వాత ఈ సేవలు 5G అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఒడిశాలో జియో, ఎయిర్టెల్కు సంబంధించి 5G సేవలు ఆయన ప్రారంభించారు. సంగారెడ్డిలో జడ్పీ కార్యాలయం ముట్టడి ఉధృతికి దారితీసింది. ఈ నెల 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 22న మరణించిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ జడ్పీ సమావేశాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు మృతుని బంధువులకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతలకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కనీసం సమాచారం లేకుండా కక్షపూరితంగా కాలేజీని కూల్చివేస్తున్నారంటూ గీతం మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుంది. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కలిసివేశారు. అమెరికాలోని కరువు పీడిత రాష్ట్రమైన కాలిఫోర్నియాకు బాంబే సైక్లోన్ గజగజ వణికిస్తోంది. ఆకస్మికంగా వరద నీరు పోటెత్తడం వల్ల 180,000 ఇండ్లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను తాకిడికి ఇల్లు కోల్పోయామని వారి రక్షణ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మిలిటరీ ఇంజనీర్ సర్వీసులో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అలాగే MES ఆర్కిటెక్ట్స్ సర్వేయర్ క్యాడర్కు చెందిన ట్రైనీ ఆఫీసర్లు రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిశారు. యంగ్ ఆఫీసర్లుగా పర్యావరణంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. జనవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ సూచించింది. నీటి సంరక్షణలో ప్రభుత్వ యత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వని, ఈ విషయంలో ప్రజల పాత్ర కూడా చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 4న రాష్ట్రాల నీటి వనరుల మంత్రులతో నిర్వహించిన తొలి నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం నీటి అంశం రాష్ట్రాల నియంత్రణలో ఉంటుందని, దేశ సమిష్టి లక్ష్యాలు కూడా సాధించడంలో రాష్ట్రాల కృషి చాలా దోహదపడుతుందని ప్రధాని చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రైలుపై దాడి బీహార్లో జరిగిందని, తమ రాష్ట్రంలో కాదని వివరించారు. రైలు దాడి విషయంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ చెప్పారు. ఢిల్లీలో గాలి కాలుష్యం భారీగా పెరిగిన క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సహించాలని కూడా ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 2022లో ఢిల్లీ ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ పాలసీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్విచ్ ఢిల్లీ అలాగే క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. దుకాణంలో చొరబడ్డ ఓ దొంగల వస్తువులు దొంగిలించడమే కాకుండా డాన్స్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని శివపూర్లో ఓ వ్యక్తి నగదు, ల్యాప్టాప్, లక్షల రూపాయలు విలువైన వస్తువులను దొంగిలించి డాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగల వైరల్ అవుతుంది. జపాన్ రాజధాని టోక్యోలోని టోయోను మార్కెట్లో జరిగిన వేలంలో బ్లూఫిన్ 2ను చేప 2.25 కోట్ల రూపాయలకు ధర పలికింది. ఆవోమోరిలోని వమా దగ్గర ఈ చేపను పట్టుకున్నారు. దీని బరువు దాదాపుగా 212 కిలోల దాకా ఉంటుంది. ఈ భారీ చేపలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈజిప్ట్కు చెందిన అఫ్రాష్ మహోజ్ మహమ్మద్ సలీమాన్ పేరు నెట్టింట్లో మారుమరుగుతోంది. అతడు చేసిన సాహసం అలాంటిది. మరి 15,730 కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నమోదు చేసుకున్నాడు. అతడు ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల కళ నిజమై మరింతగా భారం కానుంది. ఇమిగ్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్ సర్కారు ప్రతిపాదనలు చేసింది. దీంతో H1B సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రతిపాదనలు త్వరలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్కు మోకాలు చీలిమండ లిగ్మెంట్ ఆపరేషన్ కోసం ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేసిన BCCI ఇప్పుడు అతన్ని లండన్కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతుంది. అక్కడ పంత్ 2 మోకాళ్లతో పాటు 2 చీమల మండకు సర్జరీలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది ఎప్పుడన్న దానిపై ఇంకా బోర్డు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఒకవేళ లండన్లో డబుల్ సర్జరీ జరిగితే పంత్ దాదాపుగా
9 నెలల పాటు ఆ ఆటకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.